సంస్థ ఎన్జిఓ వారు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల కొరకు చెస్ బోర్డు కార్యక్రమం పంపిణీ కార్యక్రమం మన పాఠశాలలో నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలాగే స్పాన్సర్ ముఖ్య అతిథి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని బోధన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక అతిథి నారాయణ గుప్తా తెలంగాణ ప్రొఫెసర్ గారు వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే మన నసులాబాద్ పిఆర్టీ మండల అధ్యక్షులు మిత్రులు హనుమాన్ సార్ గారిని కూడా వేదిక అలాగే డిఆర్డీఓ జనరల్ సెక్రటరీ మిత్రులు శ్రీచంద్ సార్ గారిని కూడా సాధారణంగా అలాగే గస్టెడ్ ప్రధానోపాధ్యాయులు జడ్పీజెస్ మిర్జాపూర్ హనుమాన్ సార్ గారిని కూడా వేదిక మీద రావడం. మరియు ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి శ్రీ డి చందన్ సార్ గారిని కూడా వేదిక చెస్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమం దీనికి ఫౌండర్గా సుధీర్ కోడెట్టియర్ తను కెనడాలో ఉంటారని ఇప్పుడే వారు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారి ద్వారా తెలిసింది. చాలా చక్కటి ప్రోగ్రామ్ని ఒక పాఠశాల కాకుండా మండలంలో మొత్తం అన్ని పాఠశాల విద్యార్థులకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో మన మండలాన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి అదృష్టం. ఎందుకంటే ఇవాళ ఈ కాలంలో అడిగితే కూడా స్పాన్సర్స్ దాతలు ముందుకు రాని రోజుల్లో మేము మీ విద్యార్థులకు మీ టీచర్లకు ప్రోత్సహిస్తాం, ముందుకొచ్చి ఈ విధంగా ఇస్తామని చెప్పడంలో చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాము. ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మేము ఎవరు కూడా ప్రయత్నం చేయలేని సందర్భంలో కూడా ముందుకొచ్చి ఈ విధంగా మా విద్యార్థులకు మా పాఠశాలలకు ఈ విధంగా మీరు ఏదైతే అందజేస్తున్నారో దీనికి సందర్భంగా మీకు అందరూ కూడా పేరున మరి సుధీర్ కోడెట్టి గారు గతంలో కూడా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపట్టారని తెలిసింది. వారు ఒక 200 లైబ్రరీలు, ఇప్పుడు లైబ్రరీ ఆవశ్యకత ఎంతో మనకు తెలుసు, లైబ్రరీ కూడా రన్ చేశారని తెలిసింది. ఒక కరోనా కంటే ముందు ఒక 200 లైబ్రరీలు అంటే 200 గ్రామాల్లో కావచ్చు, పట్టణాలు కావచ్చు, 200 సెంటర్లలో లైబ్రరీని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరోనా తర్వాత కొంచెం అది తగ్గి ఇప్పుడు ముఖ్యంగా పిల్లల్లో ఏదైతే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ బాగా తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయని నాకు తెలుసు. ఎందుకంటే మన చేతిలో ఒక ఆయుధం వచ్చింది, మనల్ని తప్పుదారి పట్టించడానికి ఒక ఆయుధం వచ్చింది. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండా నిరోధించే ఒక ఆయుధం ఇక తెలుసు, ఏదని సెల్ ఫోన్. మరి ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఏదైనా కానీ అన్ని రకాలుగా పెట్టి ఉండాలంటే ముందు ఆటలు, క్రీడలు, గ్రౌండ్లో మనం అన్నీ కూడా ఇండోర్గా ఎప్పుడు కూడా తల వంచేసి ఇట్లాగే తల వంచేసి ఫోన్లు చూడడం, దానివల్ల అనేక రకాల సమస్యలు, రుగ్మతలు అన్నీ కూడా వస్తున్నాయి. సరే, ఇవన్నీ మాట్లాడే కంటే ముందు మరి ఈ కార్యక్రమం గురించి ఉపాధ్యాయులు ఒకరిద్దరు మాట్లాడినాక, విద్యార్థులు మాట్లాడినాక, వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినాక మరి నేను కూడా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ముందుగా ఉపాధ్యాయుల నుంచి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఉపాధ్యాయులు వచ్చి ఈ కార్యక్రమం గురించి ఒక 2 విషయాలు. మేడం మీరు మాట్లాడండి.
అందరికీ శుభోదయం. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా అందరికీ శుభోదయం. ఈ చెస్ పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. విద్యార్థులకు ఈ ఆటలు మేధాశక్తిని పెంపొందిస్తాయని అనుకుంటున్నాను. అయితే అందరు టీచర్స్కి కూడా నాకు తెలిసి చెస్ ఆడడం అనేది అంత ప్రావీణ్యం ఉండకపోతుండొచ్చు. అందువల్ల కూడా మా పాఠశాలల్లో కొంతమందికి చెస్ బోర్డ్స్ ఉన్నా కానీ వాటి వినియోగం అనేది చాలా తక్కువగానే ఉందని చెప్పుకుంటున్నాను. అయితే ఈ చెస్ బోర్డ్స్ పంపిణీ కార్యక్రమము జరిగిన తర్వాత మరి మీరు దాని మీద ఏమన్నా ట్రైనింగ్ లాంటివి? థ్యాంక్ యూ సార్. నాకు అదే డౌట్ ఉండే, ఎందుకంటే ఇవ్వడము అనేది కాకుండా విద్యార్థులకు ట్రైన్ చేయడం అనేది కూడా అది అవసరము. ముఖ్యంగా నా పర్సనల్ చెప్తున్నా, నాకు జస్ట్ మూవ్స్ మాత్రమే తెలుసు, ఆడడం రాదు. మా విద్యార్థులకు ఆ రకంగా కనుక నేర్పిస్తే మీరు సార్ మన ఎంఈఓ సార్ గారు చెప్పినట్టు ఈ రాక్షసిని కొంచెం పక్కన పెట్టేసి విద్యార్థులు దాంట్లో మునిగిపోతే మన మైండ్ షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. దానివల్ల చదువులో కూడా రాణిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పంపిణీ కార్యక్రమము తలపెట్టినందుకు దానికి కారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరోసారి మీకు ధన్యవాదాలు సార్. ఇంకా కృష్ణ సార్ రండి. అందరికీ నమస్కారం. వేదిక పైన పెద్దలకు, ముందు అధికారి గారికి, సంఘ నాయకులకు, మన ముఖ్య అతిథులకు, చెస్ కాకతీయ శాండ్బాక్స్ ఫౌండేషన్ వారికి కూడా మన బొప్పాస్పల్లి స్కూల్ తరఫున, మా మండల నర్సుల తరఫున, మా ఉపాధ్యాయుల విద్యార్థి తరఫున అందరి తరఫున అభినందనలు. ఇలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మీరు విద్యార్థుల పట్ల చెస్ అంటే ఏదో నిజం చెప్పాలంటే నాకు డిగ్రీ అయ్యే వరకు తెలియదు. నాకు సార్ చెస్ బోర్డు ఉంటుంది, నల్లగా తెల్లగా ఉంటుంది, సైన్స్ ఉంటే తెలుసు. అది ఏనుగు గుర్రము ఒంటి అని చెప్పేసి రాజు మంచి అంతవరకే తెలుసు. అలాంటిది మేము ఒక స్ఫూర్తిగా పిల్లలకి చిన్న వయసు నుంచి ఒక ప్రభుత్వ పాఠశాల పిల్లలకు చెస్ అంటే చదరంగం ఎలా ఆడాలని చెప్పేసి. ఈరోజు చెస్ అంటే మనం జీవితంలో కాయిన్స్ ఆడుకుంటూ కూర్చొని చెస్ అనుకుంటాం, కానీ చెస్తో పాటు దాంతో ఏమిటంటే మైండ్ సెట్ మారుతుంది. చదరంగం జీవితంలో మనం బతకాలంటే, తిరుగు సాధించాలంటే, ఎదుటి వారి యొక్క మైండ్ సెట్ని మనం అవగాహన పెంచుకోవాలంటే మనకు మొత్తం ఈ చదరంగం ద్వారా నేర్చుకోవచ్చు. అలాంటి ఒక చిన్న కాన్సెప్ట్తో ఒక పెద్ద జీవితాన్ని నిర్మిస్తున్న ఈ కాకతీయ శాండ్బాక్స్ ఫౌండేషన్ వారికి నా తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను. చిన్న విషయం, ఆల్రెడీ మా స్కూల్లో ఒక 2-3 months నుంచి చెస్ ప్రాక్టీస్ చేపిస్తున్నాం, క్యారమ్ బోర్డ్ చేపిస్తున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం పొద్దున సాయంత్రం పిల్లలు బాగా ఎండలో ఆడుతూ కొట్టుకుంటున్నారు. ఒక 4 క్యారమ్ బోర్డు ఇస్తాం, ఒక 5 చెస్ బోర్డు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ మొత్తం అయితే ఆడుతున్నారు. అలాంటి స్ఫూర్తి మన కృష్ణ సార్ గారికి ధన్యవాదాలు. చాలా చక్కటి సందేశం ఇవ్వడం జరిగింది. ఇంకా సార్ రండి, ఒకరిద్దరు ఉపాధ్యాయుల నుంచి, ఇంకా మహిళా ఉపాధ్యాయులు, పీడీ టీచర్స్ నుంచి ఎవరైనా, ఎందుకంటే పీడీ టీచర్స్ అశ్విన్ సార్ అండ్ ఇంకా అందరికీ శుభోదయం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎంఈఓ సార్ గారు అండ్ చెస్ నెట్వర్క్స్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. నేను ట్రైబల్ వెల్ఫేర్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను నసురులాబాద్ మండల్. గత కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఆటపాటల్లో చాలా విఫలమైన దాన్ని పుంజుకోవాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ మా పిల్లల్ని వాళ్ళ శ్రమదానం చేస్తే ఏకంగా లాస్ట్ అకాడమిక్ ఇయర్ 40 స్టేట్ మీటు 6 నేషనల్స్ ఆడారు సార్. అలాగే ఈ సంవత్సరం దాన్ని అధిగమించాలని మా టార్గెట్తో ఇప్పటిదాకా 58 స్టేట్ మీట్స్ ఆడి స్టేట్ లెవెల్లో ఒక 19 మెడల్స్ ఉన్నాయి సార్.
గోల్డ్, సిల్వర్ అండ్ బ్రోంజ్. నాకు ఈ చెస్ బోర్డ్ అనగానే ఆట పోటీలలో కాకుండా మనం ఎంత మెడల్స్ ఉన్నప్పటికీ చదువు లేకపోతే వ్యర్థమే. అందుకోసమే చెస్ బోర్డ్లో నాకేమనిపిస్తుందంటే దాంతోపాటు కాన్సన్ట్రేషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఏకంగా మనలో కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది కాబట్టి రెండు విధాలుగా ఉపయోగపడుతుందని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అశ్విన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా సార్ ఒకరిద్దరు వస్తే మళ్ళీ వస్తారా? ఇంకెవరైనా మహిళా ఉపాధ్యాయులు అప్పుడు సార్ Good afternoon all. Respected MEO Sargar, all the chief guests and my dear colleagues and dear students. Sir, my name is Afroz Khan, working at the Mirzapur Urdu Medical School. So, it is a very good thing for us. The foundation is distributing the chess for the students. Here, one story, small story I want to say. The person who made the chess, evaru chess prepare chesharu, ayana aa king ayanaki adigaru, what do you want? I know you know this story. So a person, the person who made the chess, andaru em anukunnarante meeku edaina తీసుకోవచ్చు మీరు కింగ్ నుంచి, ఎందుకంటే మీరు ఒక చెస్ ప్రిపేర్ చేశారు, ఒక పెద్ద గుడ్ గేమ్ ఇది అంటే. ఆయన ఏం అడిగారు, నాకు ఏమద్దు, నాకు జస్ట్ 1 బాక్స్ కోసం 1 గ్రెయిన్ ఆఫ్ రైస్ గ్రెయిన్ తెలుసు కదా మీకు, బియ్యం. ఫస్ట్ బాక్స్ కోసం 1 గ్రెయిన్ మల్టిప్లై చేయండి, సెకండ్ బాక్స్ కోసం 2 గ్రెయిన్స్, థర్డ్ బాక్స్ కోసం 4 గ్రెయిన్స్, 1 2 4 8 ఇట్లా. అంటే అందరూ ఏం అనుకున్నారంటే ఇంత చిన్న విషయం ఎందుకు కావాలంటే ఒక పెద్ద ఏదైనా అడగచ్చు మీరు అంటే. అది క్యాల్కులేషన్ చేసిన తర్వాత మొత్తం ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే మొత్తం వరల్డ్లో ఉన్న బియ్యం కూడా కలిపితే ఆ క్వాంటిటీ మనకు రాదు, అంత పెద్ద మాట. అంటే ఇది మైండ్ క్యాల్కులేషన్స్. సో వెన్ యూ ప్లే చెస్ గేమ్, your mental ability will increase, your problem solving skills will increase. So this you can apply in your daily life. Thank you very much. థ్యాంక్ యూ. అప్పుడు సార్ గారికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇక నెక్స్ట్ మాట్లాడే ముందు, ఎందుకంటే మనకి స్వచ్ఛంద సంస్థ అని కొత్తవారు కాబట్టి ఒక పరిచయ కార్యక్రమం, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, స్కూలు, మీ డిజిగ్నేషన్, అది ఒక్కసారి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం వెళ్దాం. ఒకసారి మీ పేరు, డిజిగ్నేషన్, స్కూల్, కొంచెం పరిచయ కార్యక్రమం వచ్చి ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ముందుగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో సార్తో వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. సార్ మీరు ఒకసారి మీ గురించి పరిచయం చెప్పిన తర్వాత సార్ డాక్టర్ నారాయణ గుప్తా. నేను ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్. మాది ఈ పక్కనే బరంగేరి గ్రామం. అందరికీ నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. నేను యాక్చువల్గా కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ 2003. దాని తర్వాత నేను 2004 to 14 I worked as a software engineer. After that I left my job and now I am into agriculture ప్యూర్గా. ఈ చెస్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ ఫౌండర్ సుధీర్ గారు నాకు ఈ అగ్రికల్చర్ ద్వారానే పరిచయం అయ్యారు. బ్యాంబూ ఫార్మింగ్ అని చెప్పి బ్యాంబూ గ్రూప్ అని ఒకటి పెట్టారు సుధీర్ సార్. ఆ గ్రూప్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండే. ఒకరోజు యాక్సిడెంటల్గా ఇంకొక సుధీర్ గారికి ఫోన్ చేయబోయి ఈయనకు ఫోన్ చేశాను. అలా కనెక్ట్ అయిపోయాను నేను ఆయనతో. సో ఆ ప్రస్థానం, మా ప్రయాణం ఇక్కడ దాకా వచ్చింది అనమాట చెస్ నెట్వర్క్లో ఒక ఇదిగా. నేను బోధన్ నుంచి, మా నేటివ్ ప్లేస్ బోధన్ అండి మాది.
నా పేరు అల్లి హనుమాన్లు. అంటే ఇక్కడ హనుమాన్ సార్ చాలు ఉన్నారని చెప్పాను సార్. గెస్ట్ హెడ్ మాస్టర్ మిర్జాపూర్. మా ప్రాపర్ వచ్చి బాన్సార్. అందరికీ నమస్కారం. నా పేరు సాలావత్ శ్రీచంద్. నేను ఎల్లెక్కల్ హెచ్ఎంని. మా వర్కింగ్ ప్లేస్ సంఘము, నేటివ్ కూడా సంఘం ఈ మండలం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. నా పేరు జి హనుమాన్లు. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. స్థానికంగా ఇక్కడ సార్ నసులాబాద్ మా ప్రాపరు. నేను చదువుకున్న పాఠశాలలో పనిచేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు కృష్ణప్రసాద్. నేను బొప్పాస్పల్లి ప్రైమరీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ టీచర్, ప్రాపర్ రుద్రూరు. నేను పరవయ్య ఎంపీపీఎస్ హాజీపూర్లో పనిచేస్తున్నాను. మా ప్రాపర్ వచ్చేసి వర్ణి మండలం తగిలేపల్లి. అందరికీ నమస్కారం. నా పేరు హనుమండు. నేను ఎంపీయూపీఎస్ మైలారంలో పనిచేస్తున్నాను హెడ్ మాస్టర్గా. మా ప్రాపరు బీర్పూర్. నా పేరు గంగాధర్. నేను టీఎస్ విద్యాపూర్లో పనిచేస్తున్నాను. మా ప్రాపర్ కూడా విద్యాపూర్ సార్. నా పేరు కే అశ్విన్. ట్రైబల్ వెల్ఫేర్లో పీడీగా పనిచేస్తున్నాను. నా గాంధారి మండలం వెంకటాపూర్. Sir, myself Afroz Khan. I am from Bodhan and working as a headmaster in the Urdu medium Mirzapur primary school. నా పేరు సాయిలు సేర్ది నస్లో. నమస్తే సార్, అందరికీ నమస్కారం. నా పేరు సాయి కుమార్. పిఎన్టీ హై స్కూల్లో ఎగ్జిక్యూటివ్ టీచర్గా పనిచేస్తాను. ప్రాపర్ వచ్చేసి దావరాజ్ బీర్ కుమార్. సార్ అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్. నేను ఎంపీపీఎస్ నిపుణుల్లో పనిచేస్తున్నాను. ప్రాపర్ వచ్చేసి బొప్పస్పల్లి ఫామ్. నమస్కారం సార్, నా పేరు యోగి. జడ్పీహెచ్ఎస్ బొమ్మదేపల్లిలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. నా ఫేవరెట్ గేమ్ చెస్ అండ్ క్రికెట్ సార్. నా పేరు ఉత్తరి అభిషేక్. నేను అంకుల్ మ్యూక్యామ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా ప్రాపర్ కోటగిరి మండలం. అందరికీ నమస్కారం. నా పేరు మహేందర్. నేను డిఆర్డిఐటీలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మా ప్రాపర్ వచ్చేది మహిళ. అందరికి గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం. నా పేరు కృష్ణ. నేను స్కూల్ అసిస్టెంట్ జడ్పీహెచ్ఎస్ బొమ్మదేపల్లి, ప్రాపర్ పోలెండ్. మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వి సుజాత. నా వర్కింగ్ ప్లేస్ వచ్చి ఎంపీపీఎస్ నాచుపల్లి. మా ప్రాపర్ నసులాబాద్. Myself Latifa Begum, working place MPUPS Nasulabad, native place Kamarji. నా పేరు కే లలిత. వర్కింగ్ ప్లేస్ ఎంపీపీఎస్ కాంక్షపల్లి. myself Radhika, working MPS Durki SC-Wada, native Bodhan. అందరికీ నమస్కారం. నా పేరు వసంత. ఎస్జిటి ఎంపీపీఎస్ దుర్కి, నేటివ్ వచ్చేసి పోతాం. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. వర్కింగ్ ప్లేస్ ఎంపీపీఎస్ బొమ్మదేపల్లి, నేటివ్ విలేజ్ వల్లి. థ్యాంక్ యూ అందరికీ. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. విద్యార్థులు కూడా రోజు అనేక ఆటలు, క్రీడల్లో ఉత్సాహం చూపిస్తారు. మరి మీకు చెస్ అనేది ఎంతవరకు తెలుసు, ఆడడం వచ్చా, ఇట్లా అనేది మీలో నుంచి ఒక ఇద్దరు, అబ్బాయి నుంచి ఒకరు, అమ్మాయి నుంచి ఒకరు మాట్లాడాలి. ఒక నిమిషం. అంటే మీకు ఇది అవసరమా కాదా, మరి మీకు ఎంతవరకు ఆడడం మీకు క్యారమ్ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ అనేక ఆటలు ఆడతారు. సో ఇప్పుడు ఒక మంచి చక్కటి కార్యక్రమము మనకి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు తీసుకొచ్చారు.
కనీసం ధన్యవాదాలన్నా చెప్పాలి, మన ధర్మం. అవునా కదా? ఇప్పుడు ఉపాధ్యాయులు చాలా చక్కగా చెప్పడం జరిగింది. విద్యార్థులుగా కూడా మీరు అబ్బాయి నుంచి ఒక్కరు అమ్మాయి నుంచి ఒక్కరు మాట్లాడాలి. ఒక్క నిమిషమే. My name is Maitri. I am studying 9th class from ZPHS Nasrullah. నాకు చెస్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఇయర్లా ఈ చెస్ తెచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ స్టేజ్ మీద రావడమే గొప్ప, మాట్లాడడం తర్వాత ఇక్కడ దాకా వచ్చి నిలబడితే శ్రీధర్ గారు ఇక్కడ స్థానిక ఇంకా ఒకరు మాట్లాడుకుని ఏం గారు ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు చెప్తారు. నీ పేరు చెప్పింది. అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడారు, ఇద్దరుగా సవాల్ మీకు మాట్లాడాలి. ఎవరినో గురించి సరే అక్కడనే నిలబడి నాకు చెస్ తెచ్చినందుకు, నాకు చెస్ ఆట అనేది రాదు కానీ నాకు చెస్ ఆడడం చాలా ఇష్టం. ఈ చెస్ తెచ్చిన సార్లకు ధన్యవాదాలు. ఓకే సార్, మరి వేదిక పైన ఉన్నటువంటి వక్తలు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం ఫినిష్ అవుతుంది. ముందుగా పిఆర్టీ జనరల్ సెక్రటరీ శ్రీ శ్రీచంద్ సార్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక ఎంఏ చంద్ర సార్ గారికి, మరి అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మరి పీజేహెచ్ఎం గారు హనుమాన్ సార్ గారికి, మా తోటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. మరి అదేవిధంగా పిల్లలకు శుభ ఆశీస్సులు. అయితే ఈ మండలను ఎన్నుకొని మాకు చెస్ సప్లై చేసినందుకు ముందుగా మరి స్వచ్ఛంద సంస్థకు మా ఉపాధ్యాయుల తరఫున పిల్లల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోటి చెస్ కాకుండా రాబోయే రోజులు మా నసులాబాద్ మండల్ని కొంచెం మీరు చూసి ఏ కార్యక్రమం ఉన్నా స్వచ్ఛంద సంస్థలో మా నసులాబాద్ మా పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి మీకు ప్రత్యేక పిల్లల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజుల్లో మరి ఫోన్లు వాడుతున్న పిల్లలకు మరి వాళ్ళను ఫోన్ నుంచి కొంచెము చెస్ ట్రాక్లో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి గ్రంథాలయం కావచ్చు, వేరే యాక్టివిటీస్లో ఏదున్నా మా మండలాన్ని కొంచెం ఎన్నుకొని న్యాయం చేస్తారని కోరుకుంటూ మరి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ పిఆర్టీ శ్రీచంద్ సార్ గారికి ధన్యవాదాలు. రెండు విషయాలు నేను మాట్లాడిన తర్వాత స్పాన్సర్ వాళ్ళకి ఇస్తాను. చెస్ నెట్వర్క్ స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ మన ఫౌండర్ సుధీర్ గారి ఫౌండర్ ఎవరుతున్నారో వారి తరఫున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నాం. మండలు సంబంధించినటువంటి పిల్లల కొరకు దీనికి సంబంధించినటువంటి వేదిక పైన ఆశీనులైనటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెద్దలు గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే మరొక విశిష్ట అతిథి నారాయణ గుప్తా తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ప్రొఫెసర్ వారికి, అట్లాగే పిఆర్టీయు అధ్యక్షులు హనుమాన్ సార్ గారికి, పిఆర్టీ జనరల్ సెక్రటరీ
శ్రీచంద్ సార్ గారికి, అట్లాగే గ్రామ పెద్దలు మిత్రులు సుధీర్ రెడ్డి గారికి, అట్లాగే హనుమంత్ సార్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, పీఈటీలకు, విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. ఇంతవరకు మనం అనుకున్నట్టునే ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనం కామారెడ్డి జిల్లాలో అనేక మండలాలు ఉన్నా కానీ మన మండలిని ఎన్నుకొని మన పిల్లల కొరకు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది చాలా సంతోషం. అయితే ఈ మొత్తానికి స్పాన్సర్ ఏదైతే చెస్ బోర్డ్స్ మొత్తం పాఠశాల ఇచ్చినటువంటి దానికి స్పాన్సర్ కాకతీయ శాండ్ బాక్స్ అని మన స్వచ్ఛంద సంస్థ, వారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారు రాజురెడ్డి గారు, వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంప్లీట్గా చెస్ బోర్డు వారి ద్వారానే, అంటే చెస్ నెట్వర్క్ స్వచ్ఛంద సంస్థ ఉన్నా కానీ ఈ మొత్తం మండలానికి చెస్ బోర్డు సప్లై చేసేది మనకి స్పాన్సర్ కాకతీయ శాండ్ బాక్స్ హెచ్జిఓ రాజురెడ్డి గారు, వారు సప్లై చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. మరి మనకు అనేక గేమ్స్ ఉన్నా కానీ క్రీడలు ఉన్నా కానీ ఎందుకు క్రీడలు ఆడాలి ఎందుకు అనేది మనకి ఇంతకుముందు ఆవశ్యకత ఏందనేది తెలుసుకున్నాం. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. ఎప్పుడైతే మనిషి శారీరకంగా శ్రమ చేస్తాడో మానసికంగా మంచి ఆలోచనలు వస్తాయి. అంటే ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ కానీ జాయ్ఫుల్ గేమ్లో కానీ ఏదైనా ఒక సంతోషాన్ని వెతుక్కోవడం, చాలా చక్కగా దాంట్లో వెతుక్కోవడం. ఎందుకంటే ఈ గేమ్స్ ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా స్పాన్సర్ కానీ ఫౌండర్ కానీ తర్వాత ఈ చెస్ నెట్వర్క్ వారు కానీ చెస్ బోర్డ్ని ఎందుకు ఎంచుకున్నారంటే దాని వెనకాల చాలా లాజికల్ థింకింగ్ ఉంది. ఎందుకంటే లాజికల్ థింకింగ్ పెరగాలి స్టూడెంట్స్లో, లాజికల్ థింకింగ్ పెంచడానికి. ఎందుకంటే మన ఆలోచనలన్నీ కూడా కొంచెం పక్కదారి పట్టే దిశలో వెళ్తున్న సమయాల్లో, ఎందుకంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా చూస్తే పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, అందరికీ అనుభవమే, అది ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే చాలా మార్పులు వచ్చినాయి. దానికి కారణం సెల్ ఫోన్ అంటున్నాం. ఎప్పుడు సెల్ ఫోన్లో ఉండడం వల్ల ఆ సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియో ధార్మికత కావచ్చు, తర్వాత స్క్రీనింగ్ టైం ఎక్కువ ఉండడం వల్ల నరాల ఎఫెక్ట్ కావచ్చు, అనేక మానసిక రుగ్మతలు అనేవి వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఫోన్లనే కాకుండా కొంచెం గ్రౌండ్లో వెళ్ళి అనేక రకాల ఆటలు ఆడడం ద్వారా ఈ లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఇంతకుముందు సార్లు అన్నట్టు ఏకాగ్రత అనేది చాలా మిస్ అవుతుంది. మేము క్లాస్లో కనుక 45 మినిట్స్ పీరియడ్ కనుక ఉంటే పిల్లల యొక్క ఏకాగ్రత ఎంత ఉంటుంది అంటే 10 నిమిషాలే ఉంటుంది. 11వ నిమిషం వాడు కిటికీ బయట చూస్తాడు, ఏదో ఆలోచిస్తాడు, ఏదో రకరకాల యాక్టివిటీల్లో పాల్గొనాలని ఆలోచిస్తాడు. అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఇప్పుడు మనం చూసినటువంటి దాంట్లో చాలా తగ్గిపోయింది. వాళ్ళను ఏకాగ్రత దాంట్లో పెంచాలి అనుకుంటే మనం ఏదైనా గేమ్లలో వాళ్ళను ఇన్వాల్వ్ చేయాలి. చేసినప్పుడు ముఖ్యంగా ఈ చెస్ వల్ల ఈ ఏకాగ్రత అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. వాళ్ళని నేర్పించడము, మనకు రాకున్నా ఇప్పుడు మనం నేర్చుకోవాలంటే చాలా మాధ్యమాలు ఉన్నాయి. మనకు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. నాకు కూడా ఎక్కువ మొత్తం రాదు కానీ చెస్ వచ్చు. నేను కూడా చెక్ పెట్టగలుగుతాను, నాకు ప్రావీణ్యం ఉంది దాంట్లో. సో అట్లాంటి చిన్న ట్రిక్స్ కనుక చెప్తే ఒక 2-3 సార్లు చెప్తే పిల్లలే మనకి నేర్పిస్తారు. సో అట్లా ఖచ్చితంగా ఈ ఏకాగ్రత పెంచడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఈ చెస్ ఆడడం వల్ల డిసిప్లిన్, క్రమశిక్షణ పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. ఇంత లాజికల్ థింకింగ్, క్రమశిక్షణ, ఏకాగ్రత, చూడండి ఇవన్నీ లాభాలు. చెస్ ఆడడం ద్వారా లాభాలు అనేవి చాలా ఉన్నాయి. డిసిప్లిన్ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా. అట్లాగే ఇందాక సార్ అన్నట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ఏదంటే ఏదన్నా సమస్య వస్తే తనంతానే సాల్వ్ చేసుకుంటాడు. ఎవరో సాల్వ్ చేస్తారు, ఎవరో వస్తారు అనేది చూడకుండా ఆ ప్రాబ్లమ్ని ఎంత క్రిటికల్ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని సాల్వ్ చేయగలుగుతాడు. ఎవరైతే చెస్ బాగా ఆడతారో అతను ఖచ్చితంగా మైండ్ అనేది షార్ప్గా పనిచేసి ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో కూడా ఆలోచిస్తారు. కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా తనకి తానే చేసుకోవడానికి కూడా మనకి చెస్ అనేది ఉపయోగపడుతుంది. అట్లాగే క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్ అలా ఉంటుంది. ఏదైనా మైండ్లో నెగిటివ్స్ రావు. ఇది పాడు చేయాలి, లేకపోతే ఇది అట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి, ఇట్లాంటి క్యారెక్టర్ కానీ ఆలోచనలు కానీ ఈ నెగిటివ్ ఆలోచనలు కానీ ఈ నెగిటివ్ ఆలోచనల ద్వారా దూరం ఉంటుంది. ఎందుకంటే మనము నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తారు పిల్లలు. ఏంటంటే నేను చదవకూడదు, పక్కవాడిని చదవనియదు. ఇప్పుడు ఇది అట్లా స్టార్ట్ అయింది ప్రాబ్లం. అంటే నేను చదవా, పక్కవాడిని కూడా చదవనియా. సో ఇట్లాంటి నెగిటివ్ ఆలోచనల వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో 400 రకాల హార్మోన్లు విడుదలవుతాయి నెగిటివ్ ఆలోచిస్తే ఒక వ్యక్తి.
ఆ 400 రకాల హార్మోన్ల వల్ల మన శరీరానికి మైండ్కి అనేక రకాల నష్టం, ఫ్యూచర్లో కోలుకోలేము. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించద్దు. దాంట్లో కూడా నెగిటివ్లో కూడా దీన్ని ఎట్లా సరి చేసుకోవాలి, ఎట్లా పాజిటివ్గా ఆలోచించాలనేది చూడాలి. కానీ ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తే పోతే అది మనకి నష్టం కలుగుతుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు కూడా దాదాపు పోయి పాజిటివ్ క్యారెక్టర్ ఉపయోగపడుతుంది. అట్లాగే మెమొరీ పవర్ కూడా దీంతో పెరుగుతుంది, మెమొరీ పవర్. అట్లాగే ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ఇంకెవరన్నా గ్రామ పెద్దలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, ఎవరైనా చెప్పిన విషయాన్ని గ్రహిస్తాడనమాట. అంటే ఇప్పుడు గ్రాస్పింగ్ పవర్ కూడా కావాలి విద్యార్థికి. ఎప్పుడు టీచర్ పాఠాలు చెప్తూనే ఉంటారు, 45 నిమిషాలు చెప్తానే ఉంటారు, కానీ ఏదో ఆలోచిస్తాడు, ఏదో బయట ఆలోచిస్తాడు, దాన్ని సంగ్రహించుకోడు, ఆ గ్రాస్పింగ్ చేసుకోడు. గ్రాస్పింగ్ చేసుకున్నప్పుడు మెమొరీలో నిల్వ ఉండదు. మెమొరీలో నిల్వ ఉన్నప్పుడు రేపు ఎగ్జామ్లో జ్ఞప్తికి రాదు. జ్ఞప్తికి రానప్పుడు మనం ఏం రాయాలి? ఇవన్నీ ఒక సైమల్టేనియస్గా ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా ఏకాగ్రత ఉండాలి. సార్లు కానీ ఇంకెవరైనా చెప్పింది వినాలి, దాన్ని మెమొరీలో నిక్షిప్తం చేసుకోవాలి. రేపు మళ్ళీ దాన్ని రీకాల్ చేసుకొని మేము ఎగ్జామ్ రాయాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ కావడానికి కూడా చెస్ అనేది చాలా 100 కాదు 1000% ఉపయోగపడుతుంది. కాబట్టి ఎందుకంటే మీరు చెస్ ఆడేవాళ్ళని చూడండి, ఎంత అసలు బయట అసలు ఏం చూడరు, పక్కన కొట్టుకొని బాంబు పడని ఏం పడరు, ఏదైనా బాంబు అన్నా పడని, ఏదైనా కానీ కొట్లాడని ఏం చూడరు వాళ్ళు, దాని మీదనే దాసి పెడతారు. అంటే మెమొరీ, ఏకాగ్రత ఇవన్నీ ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆలోచన అనేది లోపల నడుస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా ఇవన్నీ అలవాడతాయి. కాబట్టి వారు కూడా అన్ని రకాలుగా ఆలోచించే చెస్ను ఎన్నుకున్నారేమో నాకు అనిపిస్తుంది. ఇది చాలా చక్కటి ప్రోగ్రాం. మా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు వాళ్ళు చెస్ కూడా అంటే గవర్నమెంట్ నుంచి సప్లై అవుతున్నా కానీ ఒక సరిపడా పరిమాణం మనకి క్వాంటిటీలో లేవు. కాబట్టి ఆ విధంగా కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. మరి పిల్లలు కూడా ఖచ్చితంగా ఇది అలవాటు చేయండి, చెస్ ఆడడం. అట్లాగే వాళ్ళ ట్రైనింగ్ కూడా ఒకటి నెక్స్ట్ జూన్ జూలైలో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎట్లా ఆడాలి, ఏం చేయాలనే విషయం పైన కూడా పిల్లలకి వీలైతే కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ కూడా కండక్ట్ చేయాలని వారి ఆలోచన ఉంది. కాబట్టి చక్కటి ప్రోగ్రాం. ముఖ్యంగా మన కొరకు వారి కొరకు కాదు, వారి కొరకు ఏదైనా చేసుకోవచ్చు. ఈ ఖర్చుతోని వారి స్వంతం కొరకు స్వార్థం లేకుండా ఒక నిస్వార్థమైనటువంటి సేవ. నా కొరకు కాదు, నా సమాజం, నా పిల్లలు, నా విద్యార్థులు, నా ప్రభుత్వ పాఠశాలలు, మా టీచర్లు, వాళ్ళకి ఏదైనా చేయాలి అని ఒక ఆలోచన చూడండి ఫౌండర్కి, అట్లాగే సంస్థకి మంచి ఆలోచన. ఇట్లాంటి ఆలోచనలు చాలా తక్కువగా అరుదుగా వస్తాయి, నిజంగా చాలా తక్కువ. మనం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఏదైనా ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. అట్లాంటిది లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మన దగ్గరే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా వారు నిర్వహిస్తున్నారు. ఒక చక్కని ప్రణాళికతో ప్లానింగ్తో నిర్వహిస్తున్నారు. నిజంగా సార్ మండల్ స్టేట్ వైడ్ కూడా అన్నట్టు నాకు జిల్లా వరకే తెలుసు, మనకి ఎందుకంటే ఈరోజే పరిచయం కాబట్టి స్టేట్ వైడ్ కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. చూడండి, కోట్లలో ఖర్చు పెట్టి మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తుల్ని, లోపల నిగిడి ఉన్నటువంటి సామర్థ్యాన్ని అన్నీ కూడా వెలికి తీసి మీరు దేంట్లో తక్కువ కాదు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థులు, చదివే విద్యార్థులు, టీచర్లు దేంట్లో తక్కువ కాదు. ఎందుకంటే రేపు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మా ఉపాధ్యాయులకు కూడా ఈ కాంపిటీషన్స్ ఉండొచ్చు. కాబట్టి దేంట్లో కూడా తక్కువ కాదు, మీరు అన్ని చేయగలుగుతారు. మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకురావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. నిజంగా వాళ్ళు స్పాన్సర్ చేయడం, డొనేట్ చేయడం, ఒకరికి ఒక పాఠశాల కాకుండా మండల్ మొత్తానికి విత్ రెసిడెన్షియల్లో 600 స్ట్రెంత్ ఉన్న రెసిడెన్షియల్లో కూడా వాళ్ళ స్ట్రెంత్ని బట్టి కూడా ఈ చెస్ బోర్డుని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా సార్ గ్రేట్ఫుల్, నిజంగా మేము ప్రౌడ్ ఆఫ్, మేము చాలా గర్వపడుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు మా మండలాన్ని ఎన్నుకొని ఈ చక్కటి కార్యక్రమం మా పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు ఈ విధంగా సౌకర్యవంతంగా చెస్ బోర్డులు ఇచ్చి ఖచ్చితంగా ఆ చెస్ బోర్డుని వాడి ఖచ్చితంగా దాంట్లో ప్రావీణ్యం పొంది వాళ్ళు చదువులో కావచ్చు, ఆటలో కావచ్చు మంచి తరబిదులు పొంది వారి జీవితంలో సక్సెస్ అయ్యే విధంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అయ్యే విధంగా మేమందరం చూస్తామని హామీస్తూ మీకు ప్రతి ఒక్కరికి, ఫౌండర్కి, ఎగ్జిక్యూటివ్ మెంబర్కి అండ్ స్పాన్సర్కి, ముగ్గురు కూడా అందరి ఉపాధ్యాయుల తరఫున, ఉపాధ్యాయ సంఘాల తరఫున, విద్యార్థుల తరఫున, ఎంఆర్సీ, ఎంఈఓ, నసలాబాద్ తరఫున అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తదుపరి కార్యక్రమంలో శ్రీ నారాయణ గుప్తా సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.